ఇది కేవలం అపోహ అండి. ఇది కూడా అపోహే అల్యూమినియం అంటారా? ఇది కూడా అపోహే. చాలా హ్మ్. రకాల మిత్స్‌లో ఇది. మనం మైక్రోవేవ్ ద్వారా వండాను, హ్మ్. దీనికి క్యాన్సర్ వస్తుందా అంటారు. ఆ! ఎందుకంటే ఇంటెస్టైనల్ క్యాన్సర్ వస్తుందా? మైక్రోవేవ్ వండటం ద్వారా మనకి ఇంటెస్టైనల్ క్యాన్సర్ రాదండి. ఆ! కొన్ని రకాల ఫుడ్ స్మోక్డ్ ఫుడ్ అంటారు. హ్మ్. దాంట్లో ఏంటంటే లో ఫ్లేమ్‌లో బాగా బాయిల్ చేసి కార్బోనేటెడ్ హుహు. కార్బన్ అవన్నీ అక్యుములేట్ అవుతాయి. స్మోక్డ్ ఫుడ్ వల్ల స్టమక్ క్యాన్సర్ వస్తుందని ప్రూవ్ అయింది. ఆహా! అది కూడా జపనీస్ ఎక్కువ తీసుకుంటారు స్మోక్డ్ ఫుడ్. వాళ్ళు చాలా ఎక్కువ తీసుకుంటారు. హ్మ్. మనం అంత ఎక్కువ ఏం తీసుకోం. మంత్లీ వన్సో, వీక్లీ వన్సో అట్లా తీసుకుంటాం. హ్మ్. మనలో ఐడెంటిఫై చేయలేదు. జపనీస్‌లో వాళ్ళకి జెనెటిక్ ఇన్‌హెరిటెన్స్ విత్ స్మోక్డ్ ఫుడ్ వల్ల వాళ్ళకి క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్ ఎక్కువ ఉందని తెలుస్తుంది. హుహు. ఇంకా వెస్టర్న్ అంటే యూఎస్ఏ వీటిలో ఏంటంటే రెడ్ మీట్ ఎక్కువగా తీసుకుంటారు. రెడ్ మీట్ అంటే హ్మ్. పోర్కు, బీఫ్ ఇట్లాంటివి వాళ్ళు ఎక్కువ తీసుకుంటుంటారు. హుహు. చెస్ట్ మజిల్ అట్లాంటి వాళ్ళలో కొద్దిగా ఇంటెస్టైనల్ ఎస్పెషల్లీ లార్జ్ ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ ఎక్కువగా వచ్చిందని ఐడెంటిఫై చేస్తున్నాం. సో, హుహు. కొన్ని రకాల ఫుడ్స్ వల్ల వస్తుంది గానీ, అంతేగాని మైక్రోవేవ్ వాడటం ద్వారా మనకి క్యాన్సర్ రాదు. వాటర్ బాటిల్స్ ద్వారా మనకి క్యాన్సర్ రాదు. హ్మ్. అల్యూమినియం పాత్రలో వండటం ద్వారా గూడా మనకి క్యాన్సర్ రాదు. అది కేవలం అపోహ. దీస్ ఆర్ సేఫ్.